హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మాన్ని బోధించడం అన్నిటికన్నా ఉత్తమోత్తమైన ధర్మం అని బుద్ధుడు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే నిరంతరం పురోగతికి, శాశ్వత శాంతికి హేతువైన దాన్ని ధర్మం అనవచ్చు. ధర్మం గురించి ఏమాత్రం తెలియని మోహజనులు ఎందరో లెక్కకు మించి ఉన్నారు. వాళ్ళకి ధర్మాన్ని తెలియజేయడం ధర్మదానం అవుతుంది. అన్ని రుచులలోనూ ధర్మ రుచి గొప్పది. అన్ని సంతోషాలలోనూ ధర్మ సంతోషం గొప్పది. ధర్మం దుఃఖాన్ని నిర్మూలించి మనిషిని అర్హతుణ్ణి చేస్తుంది. కనుక తృష్ణ క్షయాన్ని గొప్ప విజయంగా విఘ్నులు భావిస్తారు. నేనొక్కడినే ధర్మం పాటిస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళు ధర్మాన్ని పాటించకపోతే నేనే కదా నష్టపోతాను. వాళ్ళకు లేని ధర్మం నాకెందుకు? నేనేం మహాపురుషుని కాదు లోకాన్ని ఉద్ధరించటానికని ఎవరికి వారు తమను తాము అల్పపక్షంగా సంతృప్తి పరుచుకుంటున్నారు. ధర్మం అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పనేని, ధర్మం అనేది ఏ కొందరికో పరిమితం కాదని, ధర్మం అనేది జేబులో నుంచి 10 పైసల నాణ్యం తీసి ఇవ్వడమే కాదని, ధర్మం అనేది పట్టెడన్నం పెట్టడం మాత్రమే కాదని, ధర్మం అనేది పండుగకో పబ్బానికో సొంత బంధువులకు బట్టలు ఇవ్వడమే కాదని మొదట మనం అర్థం చేసుకోవాలి. సర్వకాల పరిస్థితులలో అంతర్వాణి ప్రబోధాల ద్వారా నడుచుకుంటూ మన ఆత్మోద్ధరణను, మన సంసార సంఘ దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించడమే ధర్మనిరతితో ఉండడం అంటే. మనస్సు ఎలా చెప్తే మనిషి అలా చేస్తాడు. మంచిని కోరేటట్లు మనసుకు ఇచ్చే శిక్షణ ధర్మ మార్గంలో మొదటి మెట్టు. గతహ అని అనుకోకుండా గతంలో మన వల్ల కానీ మన వాళ్ళ వల్ల కానీ జరిగిన కొన్ని తప్పిదాలు మన దృష్టిలోకి వచ్చినప్పుడు, వాటిని సరిదిద్దగల అవకాశం లభించినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకునేవాడు నిరతిలో ఉన్నట్టే. దేశబంధు చిత్తరంజన్ దాస్ జాతీయోద్యమంలో ప్రవేశించక పూర్వం కలకత్తాలో న్యాయవాదిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన న్యాయవాదిగా పనిచేసి లక్షలు ఆర్జించాడు. అప్పుడు ఆయన 50,000 రూపాయలు న్యాయస్థానంలో చెల్లించి మా తండ్రి దివాలాకోరు అనే పేరును రద్దు చేయండి అని కోరారు. అది ఏనాడో జరిగిపోయిన సంగతిని న్యాయవాది అన్నాడు. ఏనాడో జరిగినా సరే అటువంటి పేరు నా తండ్రికి వద్దు. అప్పులే వాళ్ళు మునిమనమలకైనా సరే ఆ డబ్బు చెల్లించి తండ్రి పేరును దివాలా తీసి వారి జాబితా నుండి తొలగించండి అని చిత్తరంజన్ దాస్ గారు కోరారు. న్యాయస్థానం వారి కోరికను మన్నించింది. తండ్రి ఎన్నడో చేసిన రుణాన్ని కుమారుడు తీర్చాడు. ఇదే ధర్మనిరతిలో జీవించడం అంటే. థ్యాంక్ యూ.